రాజాసాబ్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో మీకు తెలుసా? ఎందుకు ఫ్లాప్ అయిందో ఈ బెస్ట్ రీజన్స్ చెప్తే చాలదా? వెంటనే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి దివోజీ. రాజాసాబ్ మూవీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఇంకోసారి చూసే ధైర్యం అయితే చేయలేదు. ఎందుకు అంటే ఆ సినిమా వచ్చే నెగిటివ్ టాక్స్, అలాగే పబ్లిక్ టాక్ అంతా నెగిటివ్ అవ్వనప్పటికీ రాజాసాబ్ మూవీ థియేటర్ లో చూసినప్పటికీ ఒకసారి మళ్ళీ ఓటీటీలోకి వెళ్ళి చూద్దాం, దాని ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే కొన్ని సీన్ యాడ్ చేశారు, దాని గురించి మనమైతే రివ్యూ ఇవ్వబోతున్నాం. అలాగే ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది, దీని రీజన్స్ ఏంటి అని మనమైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాం. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. వన్ ఆఫ్ ద రీజన్ మన డైరెక్టర్ సుజుకి మారుతి గారు చేసే ఓవర్ యాక్షన్. ఆ ఓవర్ యాక్షన్ ఎలా ఉందంటే, అంతకు ముందు ఎప్పుడో వార్ 2కి ఎన్టీఆర్ గారు కాల్ ఎగరేసే ఆ సన్నివేశాన్ని తీసుకొని ట్రోల్ చేయడం, అలాంటి ఓవర్ యాక్షన్ చేయడం, అలాగే ఇంటి అడ్రస్ ఇచ్చి ఈ సినిమా నెగిటివ్ టాక్స్ కానీ వస్తే మీకు అంచనాలు రాకపోతే అడ్రస్కి రండి, మీరు ఎన్ని తిట్టినా పడతాను, అలాంటి ఓవర్ యాక్షన్ చేయడం లాంటి ఒక రీజన్. సినిమా కంటెంట్ ఉంటే మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోయినా సినిమా చూస్తారు. ఎందుకు అంటే ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ఏ సినిమా తీసినా చూస్తారు. చూసి ఆ సినిమా ఎలా ఉంది అన్నది చూసి ఇంకొంతమందికి చెప్పి అది బాగుంటే మళ్ళీ చూస్తారు. ఎందుకంటే వాళ్ళు తీసే ముందు సినిమానే దానికి ఎగ్జాంపుల్. బాహుబలి అవ్వచ్చు, హిట్ సినిమాలు చాలా ఉన్నాయి ప్రభాస్ గారివి, కల్కి అవ్వచ్చు, సలార్ అవ్వచ్చు, ఇలాంటివి ఎన్నో మూవీస్ సొంతంగా మంచి మూవీస్, మంచి కంటెంట్ అనుకొని వచ్చిన సినిమాలే. మేము చూసాం, ఆదరించాం. ఈ రాజాసాబ్ మూవీకి మేము నెగిటివ్ చేసిన కన్నా, మేము అంటే ఏంటంటే ప్రజలు నెగిటివ్ చేసిన దానికన్నా మీరు చేసే నెగిటివే ఎక్కువ ఉంది. ఒక్కొక్కటిగా చెప్తాను. ఒకటి, డైరెక్టర్ మారుతి స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఓవర్ యాక్షన్ అవ్వచ్చు. రెండు, కథ అయితే మంచిదే కానీ, చెప్తున్నాను కథ అయితే మంచిదే కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధము రాలేదు, డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు దాంట్లో. ఎందుకు అంటే ఈ సీన్లు ఎలాగైతే ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సినిమా మనం షార్ట్ ఫిల్మ్ తీస్తాం యాక్చువల్గా. ఆ షార్ట్ ఫిల్మ్లో ఏదైనా సీన్ బాగోకపోతే స్టోరీలోని సీనే, అది బాగోకపోతే ట్రిమ్ చేసేసి డైరెక్ట్గా మనం ఉండే సినిమా అంతా రిలీజ్ చేస్తాం. చూస్తారు, లేకపోతే లేదు, మనకి పైసా పోయింది లేదు కదా అనుకుని షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేస్తాం. కానీ వీళ్ళు కూడా ఏం చేశారంటే భారీ బడ్జెట్ అని చెప్పి మనకైతే మోసం చేశారు. కొన్ని సీన్లు మనకి ట్రైలర్ చూసి ఏ సీన్లు అయితే బాగుంటాయి ఆ సీన్ కోసం వెళ్తే ఆ సీన్లు అక్కడ ఉండవు. రెండు, ఏదో మన కాపీరైట్ స్ట్రైక్ వేసేస్తామేమో అలాంటి సీన్లు కట్ చేసేయాలి అన్నట్టు ఉంటాయి ఆ సినిమా మొత్తం. రెండు అయిపోయింది. మూడో విషయం ఏంటంటే గ్రాఫిక్స్. అసలు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకు అంటానంటే మీరు సినిమా చూసే ఉంటారు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు సినిమా చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఓటీటీలో రిలీజ్ అయింది, ఓటీటీలో చూడండి. ఒక్కసారి చూసిన తర్వాత ఈ వీడియో మళ్ళీ చూడండి. చాలా వర్స్ట్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వాడారు. ఎందుకు వర్స్ట్ అంటానంటే, ఇప్పుడు చిన్న సినిమాలు అనుకోండి, యాక్చువల్గా తక్కువ బడ్జెట్ సినిమాలు 20, 30, 50 వరకు, 50 CR వరకు బడ్జెట్ పెట్టి విఎఫ్ఎక్స్ బాగాలేదంటే ఒక అర్థం ఉంది. ఒక 400 crores పెట్టి సినిమా తీసినప్పుడు అది విఎఫ్ఎక్స్ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ గా ఉండాలి. లేదా మేము రియల్ గానే తీసామని అంటారా? ఒక్క దగ్గర రియల్ కనబడితే ఉండవు. ఇంకొకటి, సినిమా మొత్తం సెట్సే ఉంటాయి. సెట్ లో మొత్తం ఒక కోట ఉందా, అది సెట్. కొన్ని కోటలు అంటే ఎక్కడ ఉండవు, ఈ టైంలో ఉండవు కాబట్టి సెట్ వేసినట్టు ఒక అర్థం ఉంది. ఒక రోడ్డు ఉంది, అది సెట్. ఒక చర్చ్ ఉంది, అది సెట్. అన్ని సెట్ ప్రాపర్టీలతోనే సినిమాలు తీశారు. అక్కడెక్కడికి వచ్చేయింది నాకు అర్థం అవ్వలేదు. ఇది ఒక రీజన్. బిగ్గెస్ట్ రీజన్ ఇంకొకటి ఉందా అంటే, మనం దీని గురించి మాట్లాడే ముందు ఇవన్నీ మర్చిపోవాలి. యాక్చువల్గా ఏది మనం 3 పాయింట్లు మర్చిపోవాలి. ముందు జరిగిన 3 వర్స్ట్ అయిన పాయింట్లు మర్చిపోవాలి. ఎందుకు అంటారా, దీనికి మించి ఉంటాయి అవి. ఇప్పుడు స్టోరీ మంచి స్టోరీయే, దాన్ని ఎలివేట్ చేసే ఇది రాలేదు, తీసే పర్ఫెక్షన్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. తీయొచ్చు, ఆ స్టోరీ పెట్టుకుని మంచిది. అసలు అలాంటి స్టోరీ నాకైతే నచ్చింది స్టోరీ. ఎందుకంటే ఒక హిప్నోటైజ్ చేసే ఒక ఇలాంటి సినిమాలు మనకి చాలా రేర్గా వస్తాయి. అవి బాగా తీస్తే చాలా మంచి హిట్ అయిపోతాయి. కాకపోతే ఇది ఎందుకు ఫ్లాప్ అయిందంటే, ఇప్పుడు ఒక రీజన్ చెప్తాను, అది మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇది ఎవరి సినిమా? పాన్ ఇండియా స్టార్, నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అన్న గురించి తెలిసిందే, పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్. అలాంటప్పుడు మనకి ఏమి చేసి అక్కర్లేదు, జస్ట్ నడిస్తే చాలు జనాలు చూస్తారు. ఆ ఆరో అటువంటిది, ఆ స్వాగ్ అటువంటిది. అతను చూస్తే సినిమా ఆటోమేటిక్గా నాకెందుకో నచ్చుతుంది అనిపిస్తుంది. ఏ సినిమా చూడండి, ఫ్లాప్ అయిన సినిమా అయినా చూడండి, ప్రభాస్ అలా నడిచి వస్తే
అది ఆటోమేటిక్ గా సినిమా హైలైట్ ఎలివేషన్ లాగా ఉంటాయి. ఎక్కడ ప్రభాస్ ఉన్నాడు సినిమా మొత్తం చూడండి, దగ్గర షాట్లలో ఫేస్ దగ్గర షాట్లలో ప్రభాస్ అన్నలాగా ఉంటాడు. మిగతా సాంగ్స్ గానీ ఫైట్స్ గానీ ఇంకెక్కడ గానీ మీరు చూస్తే ప్రభాస్ అస్సలు కనిపించడు. నా బాడీకి ప్రభాస్ ఫేస్ మార్ఫింగ్ చేసినట్టు ఉంటది. ప్రతిదీ అలా చేసినప్పుడు అంత ఖర్చు ఎందుకు అవుతుంది? సినిమా ఎలా నచ్చుతుంది? ఇప్పుడు ఏదైనా రియల్ గా చేస్తేనే కదా మనకు కొంచెం అది చూడడానికి కొంచెం బాగుంటది. ఇది ప్రభాస్ సినిమారా అన్నట్టు ఒక అనుకోని మనం సినిమాకి వెళ్తాం. ఇప్పుడు ఎవరి సినిమా, ఇప్పుడు వేరే హీరో సినిమాకి అయితే ఎవరు చిన్న హీరో అయితే మేము ఎందుకు వెళ్తాం? అంత ఖర్చు పెట్టి వెళ్తాం, అంత ఖర్చు అయితే పెట్టాం కదా. ప్రభాస్ సినిమా అనుకునే కదా వస్తాం. అలాంటప్పుడు ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కాకుండా ఎవరిదో బాడీ లాంగ్వేజ్ ఉండే, ఎవరిదో బాడీ ఉండే, ఫేస్ ఒకటే మార్ఫింగ్ చేస్తాం, ఇది ప్రభాస్ సినిమా చూడండి అంటే ఎలా చూస్తాం? అది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మెయిన్ దేనికి వస్తాను. 400 కోట్లు దేనికి అవుతుంది? ఇప్పుడు సింపుల్ గా వీళ్ళు ఆడే చిన్న పాలిటిక్స్ ఇక్కడ నేను మీకు చెప్పబోతాను. మనకి 400 కోట్లు అంటే పెద్ద భారీ బడ్జెట్ సినిమా. ఆ సినిమా ఎలా తీసేసారో అనుకొని పాన్ ఇండియా స్టార్ అనుకుని మనమైతే తెల్లవారుజామున ఇప్పుడు ప్రీమియర్ షోలు మంచి టికెట్ ప్రైజెస్ పెట్టారు కాబట్టి ప్రీమియర్ షోలు ప్రభాస్ ఆటోమేటిక్ గా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రీమియర్ షోలు చూసేవారు ఉంటారు. డే 1 హైయెస్ట్ వస్తుంది, టికెట్ ప్రైజ్లు ఉన్నాయి కాబట్టి బాగా వస్తుంది. వీళ్ళు ఆడే నాటకం ఏంటంటే చాలా తక్కువలో తీసి ఎక్కువ మనీ అని చెప్పి డే 1 కలెక్షన్ అయితే కొట్టేస్తారు. అక్కడ వీళ్ళు లాభాలు వచ్చేస్తాయి. అది మెయిన్ వీళ్ళ థియరీ. అంత ఖర్చు ఎందుకు అవుద్దంటే అవ్వదు. సినిమాలో అందులో లేదు, మొత్తం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉంది. అలాగే ప్రభాస్ కూడా లేరు. ప్రభాస్కి ఒక 100 కోట్లు ఇచ్చినప్పటికీ మిగతా 300 కోట్లలో అందులో లేదు. అది మీ అందరికీ తెలుసు. ఈ 4 పాయింట్లు నేను చెప్పాను కదా, ఇందులో ఒక్కటి మిస్ అయినా సరే మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి తిట్టవచ్చు. ఒకసారి సినిమా మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమైపోద్ది. కొన్ని సీన్లు అయితే వరస్ట్. ప్రభాస్ ఓల్డ్ లుక్ ఉంటుంది కదా, ఆ ఓల్డ్ లుక్ అంతా బాగుంటుంది. అది ఎడిట్ చేసి మంచి పని చేశారు అనుకున్నా కానీ బాగుంది. నాకు కొంచెం ఆ సీన్ ఒకటి బాగా నచ్చింది. అలాగే ఆ ముందు అసలు ఈ ఫైట్ జరిగే సన్నివేశానికి ముందు ఏదో వచ్చేసి కొట్టుకుందాం అన్నట్టు ఉంది తప్ప అది ఏదో ఒక పర్ఫెక్షన్ లేదు. అది ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణాలు అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకో సినిమా గురించి చెప్తాను. ఏ సినిమా గురించి చెప్పాలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోకి లైక్ చేయండి. మనం నెక్స్ట్ మూవీస్ గురించి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. బై గైస్.